శతమానం భవతి. ఏంటి పార్దు, మావయ్య గారి ఫోటోని అలా చూస్తున్నావు? డాడా, ఇన్నాళ్లకు మీ ఆత్మకు శాంతి కలిగి ఉంటుంది. అకారణంగా మీ ప్రాణం తీసిన వ్యక్తి ప్రాణాలు కోల్పోయి మట్టిలో కలిసిపోయాడు. మిమ్మల్ని మాకు దూరం చేసిన పాపం ఆ విష్ణుమూర్తికి శాపంగా వెంటాడింది. జైల్లోనే కుక్క బతుకుతూనే హార్ట్అటాక్ వచ్చి హాస్పిటల్లో కుక్క చావు చచ్చాడు. అతను చనిపోయాడు అన్న మాట వినగానే మీకు చేసిన అన్యాయం నా కళ్ళ ముందు కదిలింది. తగిన శాస్తి జరిగిందనిపించింది. ఒక మంచి వ్యక్తి ప్రాణం తీసిన మనిషికి ఆ దేవుడు తగిన శిక్ష వేశాడనిపించింది. మీరు మాకు దూరమైనా నేను ఏం చేయలేకపోయానన్న బాధ నాకు ఎంతో ఉండిపోయింది. కానీ ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉంది డాడా. ఆ విష్ణుమూర్తి చనిపోయాడన్న మాట విన్న దగ్గర నుంచి మీకు వాడు చేసిన అన్యాయానికి పరిహారం జరిగిందని కాస్త మనసు ప్రశాంతంగా ఉంది. నువ్వు చెప్పింది నిజమే పార్దు. ఆ విష్ణుమూర్తి వల్ల మన ఇంట్లో ఎన్నో గొడవలు జరిగాయి. చివరికి మమ్మీ ప్రాణాలు కూడా తీయాలనుకున్నాడు. ఆ ప్రయత్నంలోనే మావయ్య గారు మనకి దూరం అయ్యారు. ఆ విష్ణుమూర్తి చేసిన తప్పుకి శిక్ష అనుభవించాడు. ఇప్పుడు తన ప్రాణాన్ని కూడా కోల్పోయాడు. ఈ విషయాలన్నీ ఇక్కడితో మర్చిపోదాం. కార్తీక్, ఇంకా 2 గంటలు మాత్రమే ఉంది. ఖచ్చితంగా తను ఈరోజు వచ్చి తీరాలి. అమ్మా! చీ నోర్మై, నువ్వు అలా పిలుస్తుంటే నాకు ఒళ్ళు కంపరంగా ఉంది. ఎక్కడి నుంచో చేరానికి ముష్టి బుద్ధులు. వ్యాపారాల్లో నష్టం వస్తే సరేలే, అది మన గ్రహపాఠం అనుకున్నాను. వ్యసనాలకి బానిసైపోతే అప్పుల్లో మునిగిపోయాడు కదా, బాధలో బానిసయ్యావనుకున్నాను. ఇంటి కోడల్ని ఇంటి నుంచి పంపించేస్తే నీ మనసు మారుతుంది, మళ్ళీ నువ్వే వెళ్ళి తీసుకొస్తావని ఎదురు చూస్తున్నాను. కానీ వెళ్ళి విడాకుల కాగితాలు ఇచ్చొస్తావా? విడిపోవాలని నిర్ణయించుకునేంత పెద్దవాడివా? కనీసం ఇంట్లో పెద్దదాన్నున్నాను, నాకు చెప్పాలన్న ఇంగిత జ్ఞానం లేదా? చెప్తే నువ్వు ఏమనిస్తావా? పైసలు డబ్బులు తీసుకురాలేదు, నాకు డబ్బు లేకపోతే గడవదు. అందుకే మా మధ్య బంధాన్ని తెంపాలనుకున్నాను. ఇంకో బంధాన్ని కలుపుకుంటే డబ్బు వస్తుంది. నాకు కావాల్సింది డబ్బే. డబ్బుతో వచ్చే భార్య నాకు కావాలి, ప్రేమతో వచ్చే భార్య నాకు అవసరం లేదు. నా అవసరం మీకు లేకపోవచ్చండి, నేను మీకేమీ కాకపోవచ్చు. కానీ మన బంధాన్ని దారం తెంపినట్టు మీరు తెంపగలరేమో, కానీ నేను మీలా తెంపుకోలేనండి. మీరే నా ప్రాణంలా బ్రతకాలనుకున్నాను, మీతో బతకలేదని తేల్చేశారు. మీరు నన్ను వదిలేశారు. నేను ఒంటరిని అయిపోయానంటే మా ఇంట్లో వాళ్ళు తట్టుకోలేరండి. అందుకే మీ కాళ్ళు పట్టుకుని అడుగుతున్నాను. మీ భార్యగా కాదు, మీ ఇంట్లో ఒక దాసిలా పడుంటాను. పని మనిషిలా పనిచేస్తూ గుట్ట చప్పుడు కాకుండా బతుకుతాను. దయచేసి విడాకులు వెనక్కి తీసుకోండి, నన్ను మీ ఇంట్లో ఉండనివ్వండి. చూడరా, అంతలో వేడుకుంటున్నా నీ మనసు కరగట్లేదా? డబ్బు శాశ్వతం కాదురా, మనుషులు మమతలే శాశ్వతం. పుట్టినప్పుడు ఒంటరిగా పుడతాం, పోయేటప్పుడు ఒంటరిగా పోతాం. బ్రతికినంతకాలం నలుగురితో కలవాలిరా. మరీ ముఖ్యంగా నా అన్న వాళ్ళు కావాలి. ఆ
పిచ్చిదాని కన్నీళ్లు చూసేనా నీ మనసు కరగదా? అసలు నువ్వు మనిషివేనా? సరే వైశాలి, నీ మాట నేనెందుకు కాదంటాను? తప్పకుండా నువ్వు ఇక్కడే ఉండు. అమ్మ కూడా అంతలా చెప్తుంది కదా. తొందరపడి దండం పెట్టకు. ఇంకా నేను చెప్పాల్సింది పూర్తి కాలేదు. నేను రెండో పెళ్లి చేసుకోవాలంటే నాకు 2 మార్గాలున్నాయి. ఒకటి, నువ్వు విడాకులు ఇవ్వాలి, లేదా నీకు పిల్లలు పుట్టే భాగ్యం లేదని నువ్వు సంతకం పెట్టాలి వైశాలి. అప్పుడు నేను లీగల్గా రెండో పెళ్లి చేసుకోవచ్చు. నువ్వు మరీ దాసిలా కాకపోయినా ఒక పని మనుషుల ఈ ఇంట్లో ఉండొచ్చు. అప్పుడు నా డబ్బు సమస్య తీరుతుంది, నీకు మీ ఇంట్లో వాళ్ళని బాధ పెట్టలేదన్న కోరిక తీరుతుంది. సంతకం పెట్టి నువ్వు ఇక్కడుంటావా, విడాకులు తీసుకుని అక్కడుంటావా? ఇక్కడే ఉంటానండి. ఇదిగో డాక్యుమెంట్లు రాయించాను, వీటి మీద సంతకాలు పెట్టు. అప్పుడు నాకు మొదటి భార్యగా ఇక్కడే ఉంటావు, కానీ నీకు ఎలాంటి హక్కులు ఉండవు. పెట్టు. గుమ్మ వైపు అలా చూస్తున్నావు, మీ ఆవిడ కోసమా? అవును బామ్మ, భాను ఈరోజు వస్తానని చెప్పింది. ఈ పాటికి వస్తూ ఉంటుంది, తన కోసం వెయిట్ చేస్తున్నాను. బావుందిరా, చాలా బావుంది. సాధారణంగా భార్య భర్త కోసం ఇలా ఎదురు చూస్తూ ఉంటుంది. పొద్దుననగా డ్యూటీకి వెళ్ళినవాడు ఈ పాటికి వస్తూ ఉంటాడు కదా అని. కానీ విచిత్రం ఏంటంటే నువ్వు నీ భార్య కోసం ఎదురు చూస్తున్నావురా. మీ ఇద్దరిని చూస్తుంటే చాలా ముచ్చటగా ఉందిరా. వస్తానని చెప్పిందిగా, వస్తుందిలే. ఇలా నుంచునుంటే కాళ్ళు నొప్పులు పుడతాయిరా. అలా కూర్చోరా. ఏంటి కార్తీక్, భాను కోసం ఎదురు చూస్తున్నావు కదా? నువ్వు ఎంత ఎదురు చూస్తున్నా ప్రయోజనం లేదు. నాకు తెలిసి భాను రాదు. నా భాను మాటిచ్చిందంటే తప్పకుండా వచ్చి తీరుతుంది. రాదని నువ్వెలా చెప్తున్నావు? భాను మాటివ్వడం, ఇచ్చిన మాట తప్పడం ఎన్నిసార్లు జరగలేదు? కాబట్టి ఆ భాను మీద నీ గుడ్డి ప్రేమని, నీ గుడ్డి నమ్మకాన్ని తగ్గించుకో. ఖచ్చితంగా చూడు, భాను అయితే రాదిప్పుడు.